వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకొన్ని కొన్ని ఉన్నాయి సార్. గ్రీన్ బిల్డింగ్ అంటే ఎవరైనా సరే బిల్డింగ్ కట్టుకున్నప్పుడు పైన కానీ రూఫ్ టాప్లో మొక్కలు కానీ వేసినట్లయితే దాన్ని గ్రీన్ బిల్డింగ్ అంటాం. దానికి కూడా బ్యాంక్స్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. సపోజ్ ఎవరు బిల్డింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ గ్రీన్ బిల్డింగ్. ఫస్ట్ టైం వింటున్నాను గ్రీన్ బిల్డింగ్ అని. గ్రీన్ బిల్డింగ్ ఓకే అండి. అంటే దాని పైన మనం ఏదన్నా అంటే హార్టికల్చర్ టైప్ చేసే ఇస్తారా లేకపోతే? సార్ దీనికి IGBC అని ఒకటి ఉంది సార్, ఇంటర్నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వీళ్ళేమో వచ్చి వెరిఫై చేస్తుంటారు. ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపర్ణ ప్రాజెక్ట్ ఉంది, నేను చూశాను. IGBC సర్టిఫైడ్ బై ప్లాటినం బై IGBC అంటారు, లేకపోతే గోల్డ్ బై IGBC. ఎందుకంటే ఎక్కువగానే గ్రీనరీ ఉందనుకోండి లోపల, ఆ అపార్ట్మెంట్లో కానీ ఆ కమ్యూనిటీలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే. ఎగ్జాంపుల్ చెప్పా. దాన్ని గ్రీన్ బిల్డింగ్ అని ఐడెంటిఫై చేస్తారు. గ్రీన్ బిల్డింగ్లో కూడా మరి డైమండ్ కేటగిరీ, అదే ప్లాటినం కేటగిరీ, గోల్డ్ కేటగిరీ, సిల్వర్ కేటగిరీ 3 రకాలు ఉంటాయి. సో ప్లాటినం కేటగిరీ ఇస్తే అది టాప్ అనమాట. అంటే ఎంటైర్ ఇప్పుడు మీరు చూడండి సార్, ఇక్కడ మన ప్రాజెక్ట్స్లో కూడా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అవి 20 acresలో 70% గ్రీనరీ అని రాస్తుంటారు. ఎందుకలాగా? ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అబ్జెక్టింగ్ 90% నేను కట్టేస్తాను, తర్వాత ఏమంటారు మన దీనికి అంటారు సార్, ఇది ఫుల్గా మనం బిల్డింగ్ కడదామంటే కుదరదు. 60-70% గ్రీనరీకి విడిచిపెట్టాలి. 30% కన్స్ట్రక్షన్ ఏరియా, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ కాంక్రీట్ జంగిల్. ఆల్రెడీ అయిపోయింది. అలాగా విత్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. కంపెనీలు అనుకోండి సార్, వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ని రివర్లోకి డైరెక్ట్గా యమునా నదిలోకో గంగా నదిలో వదిలేయి పెట్టకుండా దానికి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఒక మెషినరీ కొనుక్కోవాలి. దాని మీద రీసైక్లింగ్ చేయడానికి. మరి దానికి ఎవరు ఫండింగ్ చేస్తారు? బ్యాంక్సే కదా. మీరు అన్నది ఇండస్ట్రీస్ అని అనగానే అక్కడ ఇట్ రిక్వైర్స్ సమ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఎవరు లోన్ ఇస్తారు? బ్యాంకులే లోన్ ఇవ్వాలి. అందుకే దీన్ని గ్రీన్ బిజినెస్ లోన్స్ అన్నారు. ఎనీ లోన్ శాంక్షన్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సస్టైనింగ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ గ్రీన్ లోన్స్.